ఈ మౌత్ అల్సర్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ మౌత్ అల్సర్స్ అంటే ఏంటి? ఆ, ఈ గొంతు అనగానే ఈఎన్టీలో ఇయర్ నోస్ థ్రోట్. గొంతు అంటే మెయిన్గా పెదవుల నుంచి లోపల స్వరపేటిక వరకు ఏవే భాగాలు ఉన్నాయో అవన్నీ మన ఈఎన్టీ డాక్టర్ పరిధిలోకి వస్తాయన్నమాట. అంటే పెదవులు, చిగుళ్ళు, నాలుక కింద భాగము, అంగిటి అండ్ టాన్సిల్స్, ఆ స్వరపేటిక, ఇవన్నీ వరకు మనకు ఈఎన్టీకి సంబంధించినవి వస్తాయన్నమాట. సో మెయిన్గా ఈ ఈఎన్టీ గొంతులో నోట్లో అల్సర్స్ అంటే మెయిన్గా యాప్థల్స్ అల్సర్స్ అని ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు వస్తాయంటే ఇవి స్ట్రెస్ అల్సర్స్, విటమిన్ లోపం వల్ల వస్తుందన్నమాట. మెయిన్గా ఇవి సడన్గా వస్తాయన్నమాట. ఇప్పుడు సడన్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ పెదవుల వెనకాల, నాలుక మీద, సైడ్కి, వీటన్నిటి చోట చాలా పెయిన్ఫుల్గా ఉంటాయన్నమాట. అన్నం కూడా తినలేమన్నమాట. చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ అల్సర్స్ అంటారు వీటిని. ప్లస్ విటమిన్ లోపం వల్ల, లేకపోతే కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు సడన్గా వస్తారన్నమాట. మా పిల్లవాడికి పేరెంట్స్ తీసుకొస్తారు, పెయిన్ ఉంటున్నాడు, తినలేకపోతున్నాడు అంటే. సో ఇవైతే స్ట్రెస్ అల్సర్స్. ఇవి తాత్కాలికం మాత్రమే. సో వచ్చినప్పుడు 1 వీక్ కంటే ఎక్కువ ఉండవు. వచ్చినప్పుడు ఆ 1 వీక్లో మేము కొన్ని రకాల ఆయింట్మెంట్లు, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ పెడతాము. ఆ టైంలో మీరు కొద్దిగా మసాలాలు అట్లాంటివి ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. పెరుగు ఇవన్నీ తినొచ్చు అనమాట. అట్లా మౌత్ అల్సర్స్ అన్నప్పుడు ఇవి మౌత్ అల్సర్స్. కొంతమందికి పెద్దవాళ్ళు గుట్కా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట, సిగరెట్. వీళ్ళకి ఏమవుతుందంటే అల్సర్స్ వస్తాయి, కానీ అవి తాత్కాలికం కాదు, పర్మనెంట్గా ఉంటాయి అట్లే. లేకపోతే పళ్ళకు దగ్గరలో ఎక్కువ బీడీలు, ఈ గుట్కాలు తినటం వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ నార్మల్ అల్సా ఇవే అని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. లేకపోతే అశ్రద్ధ చేస్తే అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయన్నమాట.